ప్రేమ విఫలమైతే డిప్రెషన్ తప్పక వస్తుందా? ప్రేమ విఫలమైతే డిప్రెషన్ తప్పకుండా, నిజమైన ప్రేమ అయితే మాత్రం ఖచ్చితంగా వాడు ఎమోషనల్గా అప్సెట్ అవుతాడు. తప్పకుండా వాడు కానీ ఆమె కానీ తప్పకుండా అవుతారు, అవ్వకుండా ఉంటారు. అయితే త్వరగా తేరుకుంటారా నిదానంగా తేరుకుంటారా అనేది వేరే విషయం. కొంతమంది చాలా బాధ కలిగి త్వరగా కోలుకోవచ్చు, రోజులో కోలుకోవచ్చు, ఒక నెలలో కోలుకోవచ్చు, ఓ సంవత్సరం కోలుకోవచ్చు. కానీ ప్రేమ విఫలమైపోయిన అనేసి ఇదే పడు. అది నిజంగా ప్రేమ వచ్చి నిజమైన ప్రేమ వచ్చి ఒకవేళ వాడు ఒక అమ్మాయిని బాగా ప్రేమించాడు, ఒక అమ్మాయి కూడా అప్పుడు బాగానే ప్రేమించింది. వాళ్ళ ఇంటి పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవడం కుదరలేదనుకున్నాం. కుదరకపోతే అమ్మాయి అంటుంది, నేను చేసుకోలేను, మా వాడు సరే ఒప్పుకోవట్లేదు అని అనొచ్చు. అన్నప్పుడు వీడు ప్రేమిస్తున్నాడు కనుక నాన్ సెన్స్, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదని నన్ను తిరస్కరిస్తుందా అనేసి వాడికి కోపం వచ్చేసి ఆయన చంపేసుకోవడానికి. వీడు చంపుతున్నారు కదా, ప్రేమ తిరస్కరించిన చంపేయడం జరుగుతుంది. అలాంటి కేసుల్లో మాత్రం ఎవడైతే అంటే అది నిజమైన ప్రేమ కదండి. నిజమైన ప్రేమ ఉన్నవాడు ఎవడు చంపడు, అది ప్రేమ కాదు, అది కామం. ఎవడైనా ప్రేమించిన వాడు ప్రేమించిన విధంగా చంపాడన్నా, లేదా ప్రేమించిన వాడిని చంపినా అది ప్రేమ కాదు, రియల్ లవ్ కాదు, దట్ ఓన్లీ కామం. అంచేత తను కామించిన వ్యక్తిని రెండో వాళ్ళు అనుభవించడం భరించలేక దాని నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు రెండో వాళ్ళు కాదన్నా అలా ఊరుకుంటారు. ఏం చేద్దాం, ప్రేమతోనే ఉంటారు. వాళ్ళ ప్రేమ మాత్రం అలాగ ఉంటుంది, ఎక్కడ పోదు. ప్రేమ పదిలిగానే ఉంటుంది, మనసులో పోదు. దక్కలేదని బాధ ఉంటుంది. నేను ప్రేమించే నాకు దక్కలేదు, నేను పొందలేకపోయానని బాధ ఉంటుంది. కానీ బాధ లేకుండా ఉండదు. బాధ లేకుండా ఎవడైనా ఉన్నాడంటే అది ప్రేమ కాదు, దాన్ని కేవలం కామంతోనే వాళ్ళిద్దరు దగ్గర అయ్యారు. కామంతోనే. కామం అనేది పోవచ్చు, దానికి ఒక్కసారితోనే లేకుండా పోవచ్చు, విరక్తి కలగవచ్చు. ప్రేమ కలిగిన విరక్తి కలగదు. నిజమైన ప్రేమ మనసుకి విరక్తి కలగదు. ఎలా కలుగుతుంది? ఎమోషనల్ అటాచ్మెంట్ కనెక్ట్ అయిపోతుంది. ఎమోషనల్గా వాళ్ళ మనసులు కనెక్ట్ అయిపోతాయి. భౌతికంగా దూరవచ్చు, కానీ మనసులు మాత్రం ఒకటిగానే ఉంటాయి. అంచేత ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ప్రేమలో ఉంటుంది. ద్వేషం వచ్చేది నిజమైన ప్రేమ కాదు, అది కేవలం కామం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.